జీవో 46 సంబంధించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. గత పాలకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ జీవో 46ని రాత్రికి రాత్రే తెరపై తీసుకొని వచ్చిండు. చాలామంది మెరిట్ స్టూడెంట్ల పొట్ట కొడతా ఉన్నాడు, పొట్ట కొట్టిండు కూడా. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారికి కొంతమందికి ఆ ఆర్డర్స్ జారీ చేసినట్టుండు. పదే పదే జీవో 46 బాధితులు ఒకటే మాట చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తా అని చెప్పింది కదా, ఎందుకు రద్దు చేయట్లేదు? మీరు రద్దు చేస్తా అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగినాం, కాంగ్రెస్ పార్టీ మాకు మేలు చేస్తా అంటా ఉంది అని చెప్పి ఊర్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడం. అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతా ఉన్నది, ఎందుకు జీవో 46 పైన ఒక నిర్ణయం తీసుకోవట్లేదు, మాకెందుకు న్యాయం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు చేయని పోరాటం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ జీవో 46 బాధితుల్ని పట్టించుకోవట్లేదు? ఏమనంటే కమిటీ లేవు, ఏ ఇష్టం అని చెప్తా ఉంది. ఆ కమిటీ ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది? ఆ కమిటీ ఎప్పుడు జీవో 46 బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది? దయచేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే సింపుల్గా జీవో 46 బాధితులు కూడా ఆలోచించాలి. ఏదో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఈ కమిటీ పేరుతోటి కాస్త జాప్యం చేసి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా బయటపడాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో ఎట్టి పరిస్థితుల్లో మీ పోరాటంలో మార్పు రావద్దు, మీరు ఒక న్యాయమైన పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఏ తరహాలో అయితే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయద్దని చెప్పి ఒక బలమైన అంశాన్ని మీరు తీసుకెళ్ళిలో, రేపు పొద్దుగాల కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేయకపోతే సో ఖచ్చితంగా గత పాలకుడు కేసీఆర్ జీవో 46 తీసుకొని వచ్చిన తెరపైకి ఆ నాయకునికి ఓటు వేయొద్దు, రద్దు చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి మోసం చేసిన రేవంత్ రెడ్డి కూడా ఓటేయొద్దు అన్న ఒక బలమైన అంశాన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా జీవో 46 బాధితులకు కాలోజీ టీవీ అండగా ఉంటుంది. ఇప్పుడేంది వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ ఏజ్ ఒక్కొక్కరు 30+ ఉన్నారు. నెక్స్ట్ నోటిఫికేషన్లో మీకు న్యాయం జరుగుతుందంటే ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్కి వాళ్ళకి అవకాశం ఏడ ఉంటుంది? 30 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత కూడా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళ కుటుంబ సభ్యులు ఏందిరా నువ్వు చదివినవు, నీ ఉద్యోగం ఎటువాయి అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు వాళ్ళకు ఆత్మహత్య తప్పించి ఇంకొక ఆప్షన్ ఏమన్నా ఉందా? వాళ్ళు ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలన్న ఆలోచన ఒక లక్ష్యంతోటే కదా ఒక అడుగు ముందుకేసింది. నెక్స్ట్ నోటిఫికేషన్లో మేము ఆలోచిస్తాము అని చెప్తే వాళ్ళ ఏజ్ 23-24 ఏళ్ళు లేరు కదా, 30 పైచిలకు ఏజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సింపుల్గా ఒకసారి ఆలోచించండి. ఒకసారి దయచేసి గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదో మేము అవసరాల కోసం జీవో 46 బాధితులను నిరుద్యోగులను వాడుకున్నాం, మేము అధికారం సీట్ మీద కూర్చున్నాం కదా, ముఖ్యమంత్రి హోదాలో నేను కూర్చున్నా, ఎమ్మెల్యే కాగానే మేము మంత్రులను మంచుకున్నాం కదా అని కాదు కదా. మీ మంత్రివర్గం కాస్త లేట్ అయినా పర్లేదు, నా నిరుద్యోగులకు న్యాయం జరగాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ప్రజలారా ఒకసారి ఇప్పుడు ఈ జీవో 46 వల్ల ఇబ్బంది ఏమైతే ఉందంటే, హైదరాబాద్ కావచ్చు, ఈ హైదరాబాద్ ప్రాంతంలో హైదరాబాదు లేకపోతే సైబరాబాద్ కావచ్చు, లేకపోతే ఈ రంగారెడ్డి కావచ్చు, లేకపోతే యాదాద్రి కావచ్చు. సో ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సపోజ్ ఇక్కడ ఒక 1000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి అనుకుందాం. 1000 ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఇక్కడ సపోజ్ ఒక క్వాలిఫై అయిన వాళ్ళు 1000 మంది ఉన్నారు అనుకుందాం వీళ్ళు కూడా. సో ఇక్కడ 60 మార్కులు వచ్చిన వాళ్ళకు 50 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ఇక్కడ ఈ పరిధిలో ఉన్న 1000 మందికి ఉద్యోగం కల్పిస్తూ ఉన్నారు. అదే ఇతర జిల్లాలు ఖమ్మం కావచ్చు, లేకపోతే వరంగల్ కావచ్చు, లేకపోతే ఇతర ఉమ్మడి జిల్లాలలో ఈడ 50-60 మార్కులు వచ్చినోనికి ఇక్కడ ఈ హైదరాబాద్, సైబరాబాద్, ఈ రంగారెడ్డి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తూ ఉంది. అంటే చదువు రానోనికి కూడా ఇక్కడ ఉద్యోగం వస్తూ ఉన్నది. కానీ ఇతర జిల్లాలలో 120 మార్కుల పైచిలకు వచ్చిన మెరిట్ స్టూడెంట్లకు వీళ్ళకు ఉద్యోగం రావట్లేదు. వాళ్ళ బాధ అదే. 50-60 మార్కులు వచ్చినోనికి ఉద్యోగం వస్తూ ఉంది, నేను ఒక మెరిట్ స్టూడెంట్ని, నేను కష్టపడి చదువుకున్నా, నాకు 120 పైచిలకు మార్కులు వచ్చినాయి, నాకు ఎందుకు ఉద్యోగం వస్తలేదన్న ఆవేదన వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. చదువుకున్నోనికే కదా ఉద్యోగం రావాల్సింది, చదువుకున్నాడే కదా. ఇప్పుడు ఈ 120 మార్కుల పైచిలకు వచ్చిన పరిస్థితి ఏంది? ఇక్కడ వచ్చే 50-60 మార్కులు వచ్చిన కూడా ఉద్యోగం ఇక్కడ వచ్చే. మరి పోనీ ఉమ్మడి జిల్లాలలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే లేవు. ఎవరికి వస్తుంది? ఇక్కడ వస్తే 120 పైచిలకు మార్కులు వచ్చినోనికి ఉద్యోగం వస్తుంది, కొంతమేర వస్తుండొచ్చు కాక. మరి 120 లోపు ఈ 50-60 పైచిలకు మార్కులు వచ్చిన పరిస్థితి ఏంది? రాష్ట్ర వ్యాప్తంగా కటప్ ఉంటేనే కదా అందరికీ మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఎవడైతే ఉన్నతమైన
చదువుకున్నాడో మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది కదా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చెప్పాలి, మీ 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 కాంగ్రెస్ పార్టీలో కూడా పదవులు పంచుకున్నారు కదా, మంత్రి పదవి వాళ్ళకు వీళ్ళకు అని చెప్పి. మంచి హోదా ఉన్నోళ్ళకి లేకపోతే కొంత నాలెడ్జ్ ఉన్నోళ్ళకే ఇచ్చిరా, లేకపోతే ఏమి రానోనికి మంత్రి హోదాలో కూసబెట్టిరా? చెప్పండి, దానికి కూడా సమాధానం చెప్పండి. వాళ్ళేం అడుగుతా ఉన్నారు, మీరు ఆనాడు చెప్పినారు, మీరే చెప్పినారు ఖచ్చితంగా రద్దు చేస్తామన్న హామీని మీరే ఇచ్చారు కదా, అమలు ఏంటి అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఏం అడుగుతలేరు, కొత్త కోరిక ఏం అడుగుతలేరు కదా. కుమార్ ఆంటీకి ఇబ్బంది అనిపిస్తే గుర్తుకొచ్చే కుమారి ఆంటీ, నా జీవో 46 బాధ్యతలు మీకు గుర్తుకు రాకపోయే. దయచేసి పోరాటం కంటిన్యూ చేయండి అన్న. రాబోయే ఎంపీ ఎలక్షన్స్ టార్గెట్గా మీరు పనిచేస్తే అధికార పార్టీ దిగొచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మేము ఎవరిని రెచ్చగొట్టట్లే, మీరు ఇచ్చిన హామీని అడుగుతా ఉన్నాం. ఇదే వాళ్ళందరూ చెప్పినారు కదా, మంత్రులందరూ చెప్పినారు కదా, శ్రీధర్ బాబు, సీతక్క, ఈ అంతా ఇప్పుడు ఎవరైతే ఈ మంత్రి హోదాలో ఉన్నారో వీళ్ళంతా చెప్పిన వాళ్ళే. కేసీఆర్ మీకు మోసం చేసిండు, మేము అధికారంలోకి రాగానే మీకు న్యాయం చేస్తాం అని చెప్పి స్వయాన నేనున్నా. శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఉన్నప్పుడు గాంధీ భవన్లో ఆనాడు ఇది ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నప్పుడు ఆయన పక్కకు నేనున్నా, మైపాలన్న నేను అక్కడే ఉన్నాం. సో ఖచ్చితంగా అధికారంలోకి రాగానే మేము రద్దు చేస్తామని చెప్పినారు. 2 నెలలు కావస్తా ఉంది, కొత్త వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకు రిక్రూట్మెంట్ చేసినారు, వాళ్ళకు ఉద్యోగాలకు తీసుకోనికి మీరు సిద్ధంగా ఉన్నారు కదా. వీళ్ళ పరిస్థితి ఏందిగా? కమిటీల పేరుతోటి దయచేసి జాప్యం చేయకండి. జీవో 46 సంబంధించిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. గత పాలకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ జీవో 46ని రాత్రికి రాత్రే తెరపై తీసుకొని వచ్చిండు. చాలామంది మెరిట్ స్టూడెంట్ల పొట్ట కొడతా ఉన్నాడు, పొట్ట కొట్టిండు కూడా. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి గారికి కొంతమందికి ఆ ఆర్డర్స్ జారీ చేసినట్టుండు. పదే జీవో 46 బాధ్యతలు ఒకటే మాట చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో 46ను రద్దు చేస్తా అని చెప్పినది కదా, ఎందుకు రద్దు చేయట్లేదు? మీరు రద్దు చేస్తా అంటేనే రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగినాం, కాంగ్రెస్ పార్టీ మాకు మేలు చేస్తా అంటా ఉంది అని చెప్పి ఊర్లలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడం. అధికారంలోకి వచ్చి 2 నెలలు అవుతా ఉన్నది, ఎందుకు జీవో 46 పైన ఒక నిర్ణయం తీసుకోవట్లేదు, మాకెందుకు న్యాయం చేయట్లేదు అని చెప్పి వాళ్ళు చేయని పోరాటం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ జీవో 46 బాధ్యతల్ని పట్టించుకోవట్లేదు? ఏమనంటే కమిటీ లేవు, ఏ ఇష్టం అని చెప్తా ఉంది. ఆ కమిటీ ఎప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది? ఆ కమిటీ ఎప్పుడు జీవో 46 బాధితులకు న్యాయం చేసే అవకాశం ఉంటుంది? దయచేసి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే సింపుల్గా జీవో 46 బాధితులు కూడా ఆలోచించాలి. ఏదో ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి కదా, ఈ కమిటీ పేరుతోటి కాస్త జాప్యం చేసి మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కూడా బయటపడాలన్న ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ